అత్యున్నతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కరింట సందడే. ఇది మా ఇంట్లో ఉందా పద్ధతి, ఇది మా ఇంట్లో లేదా పద్ధతి అనేది ఏదీ లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్న స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఏ వినాయకుడిని అయితే ఆ వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని వాళ్ళతో అయినంత వరకు గొప్పగా ఘనంగా చేసుకునే గొప్ప పండగ 11 రోజుల పండగ వినాయక చవితి. ప్రతిసారి వినాయకుడి యొక్క పూజా విధానము, వినాయకుడికి పూజ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ విషయాలు ఇప్పుడు కూడా మీకు యూట్యూబ్లో ఎక్కడంటే అక్కడ దొరికిస్తాయి. కానీ ఈరోజు మేం మాట్లాడబోయే విషయము చాలా డిఫరెంట్. తప్పకుండా ప్రతి ఒక్కరు వినాయకుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో చూసి తీరాల్సిందే. దానికోసమే ఈరోజు నా ముందున్నారు గురువు గారు అయ్యపు శ్రీకృష్ణ సుధి. చాలా గొప్పగా చెప్పారు. ఆల్రెడీ కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. నాకు నిజంగా కొన్నిటికి ఇట్లా కళ్ళు తెరుచుకున్నంత పని అయింది. కాబట్టి మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి గురుగారిని పిలవడం జరిగింది. గురుగారు నమస్తే. నమస్కారం అండి. గురుగారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు ఎన్నో ఆర్భాటాలు, అంటే అలంకారాలు, అంటే విష్ణుమూర్తి అంటే అలంకార ప్రియుడు అని చెప్పేసి అంటా ఉంటాము. అలాంటి అలంకారాలే వినాయకుడికి కూడా చేస్తూ ఉంటారు. దీంట్లో భాగంగా అసలు వంటలకైతే అసలు వినాయక చవితి అంటే నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే వంటలే నిజంగా చెప్పాలి. ఉండ్రాళ్ళు, మళ్ళీ ఇక్కడ ఉండ్రాల పాయసం సెపరేట్ గా చేస్తారు, ఉండ్రాలు సెపరేట్ గా చేస్తారు. అంటే వాటిని తాలికలు అంటారు. అవి వీటితో పాటు ఇంకా ఎన్నో పులిహోరలు, దద్దోజనం, ఓహో అసలు అద్భుతంగా ఉంటది. కానీ ఈ ఉండ్రాల పాయసం అనేది ఏదైతే ఉందో ఇది కేవలం వినాయక చవితికి చేస్తారు. ఉండ్రాల పాయసం రెండు కూడా. మిగతావన్నీ కామన్ గా అన్ని పండుగలకు చేసుకునేవి. మరి ఎందుకు వినాయక చవితికి ఇలాంటి ఒక వంటకం చేస్తారు? దీని వెనుక కూడా ఏదైనా ఉందా? వినాయకుడి మొదట కథలోదే కారణం అండి. పిండం ఏదైతే ఉందో అది అనంతం. అంటే ఎనర్జీ అనేది 360 డిగ్రీస్ అనుకోండి, దానికి అసలు తిరుగులేదు. అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడైనా ఎండ్ చేయొచ్చు. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ఉండ్రాయి చేసాము అదేంటంటే గర్భస్థంలో ఉండేటువంటి పిండంతో సమానం. మీకు గనక ఇప్పుడు పార్వతీదేవి కుమారుణ్ణి చేసింది, ప్రాణం పోసింది, ప్రాణం నిలబడిందా? శివుడు వచ్చి సొలంతో కొట్టేశాడు. ఏనుగు తలకాయ తీసుకొచ్చి రాక్షసు తలకాయ పెట్టాడు. అది నిలబడిందా? మళ్ళీ చంద్రుడు నవ్వాడని చెప్పి పొట్టపై మళ్ళీ ప్రాణం. మళ్ళీ బ్రహ్మ ప్రాణం పోస్తే మళ్ళీ ప్రాణం నిలబడింది. అంటే గణపతిగా ఇవాళ పూజలు అందుకోవడానికి ఆయన 3 సార్లు చచ్చి బతికాడు. ఇక్కడ ఒక వ్యక్తి అర్హత తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలో సామాన్యుడు, లేకుంటే ఒక అమ్మవారి సృష్టి చేసినా కూడా అది పర్మనెంట్ కాదు. అలానే శివుడు ప్రాణం పోసినా నిలబడలేదు. ఎప్పుడైతే మళ్ళీ ప్రాణికారకుడు ఎవరైతే అందరికీ ప్రాణం పోసే బ్రహ్మ మళ్ళీ బతికిస్తే గానీ ఆయన ఎప్పుడు ఇంత స్థితికి రాలేదు. అవును. అంటే ఎవరి పోర్ట్ఫోలియో వాళ్ళ దగ్గర ఉన్నట్టేగా మళ్ళీ ఇప్పుడు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాల్సిందే అంటారు. అందుకని ఆయన ప్రాణం పోస్తేనే ఇవాళ రోజు వినాయకుని మనం అందరం పూజించే స్థాయిలో కంటిన్యూస్ గా చిరంజీవిగా ఎప్పటికీ ఉండదు. బేసిక్ గా నా దగ్గర ఉన్న ఒక క్వశ్చన్ అడగద్దు అనుకున్నా నేను, కానీ మీరు చెప్తున్న ఈ పోర్ట్ఫోలియో విషయానికి వచ్చేసరికి మళ్ళీ అడగాలనిపిస్తుంది నాకు. అయితే ఇక్కడ మనము ఎక్కడ కూడా విష్ణుమూర్తి అట్లా ఆదిశేషుడి పైన ఇట్లా అని ఇట్లా పడుకొని మంచి రిలాక్స్ గా ఒక యోగ నిద్రలో ఉంటాడు. అక్కడ మనం ఆ ఫోటోలో చూసేది ఏంటి అంటే ఆయన ఒక నాభి నుంచి, అంటే బొడ్డు నుంచి ఒక కమలం పువ్వు వస్తే దాంట్లో బ్రహ్మ ఉంటాడని చూస్తాం మనం. అంటే ఈ విధంగా బ్రహ్మ యొక్క తండ్రిగా మనం విష్ణుమూర్తిని చూస్తూ ఉన్నాం. మీరన్న విధంగా ఇందాక, అంటే ఇప్పుడు ఈ స్టోరీలో చూస్తే వినాయకుడే విష్ణుమూర్తి అయితే అప్పుడు ఈశ్వరుడేగా ఈయన యొక్క తండ్రి అన్న ఒక ఆలోచన వస్తుంది. అంటే ఈ ప్రాసెస్ కరెక్టేనా అనుకుంటున్నది జనాలు అనేది ఒక డౌట్ అంతే నాకు. ఇక్కడ ఒకటండి, త్రిమూర్తుల కింద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని చూస్తున్నాం. కానీ బ్రహ్మ పుట్టింది విష్ణువు నాభి నుంచి. అవును. అంటే సృష్టి ప్రారంభమైన నాభి నుంచి ఎందుకు అనుకోవట్లేదు మీరు? తల్లి గర్భంలో శిశువుకి ఆహారాన్ని ఎలా ఇస్తుంది? నాభి నుంచే ఆహారం వెళ్తుంది. ఇవాళకి కూడా స్టెమ్ సెల్ థెరపీ అని చెప్పేసి నీలో ఉన్న హెల్త్ అంతా కూడా డిస్టర్బ్ చేయని హెల్త్ ని కూడా కరెక్ట్ చేయడానికి స్టెమ్ సెల్ థెరపీ వాడుతున్నారు. అంటే ఇక్కడ మూలం ఏది అంటే విష్ణువు సృష్టి మొత్తానికి ప్రారంభం అవటానికి ముందు మొత్తం పూర్ణ జలంగా ఉన్న పరిస్థితుల్లో సముద్రంలో ఒక రావి ఆకు మీద తేలుతూ ఉన్నటువంటి దాని పరిస్థితుల్లో విష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు చిన్నపిల్లగాడికి. అలా ఉన్నటువంటి విష్ణువు నాభి నుంచి కమలం పుట్టి దాంట్లో బ్రహ్మ ఆవిర్భవించాడు. ఆ విధంగా బ్రహ్మ సృష్టి జరిగింది. అంటే సృష్టి చేసిన బ్రహ్మకి ఎక్కడ సృష్టి చేయాలనే దానికి ఇంకో సమస్య వచ్చింది. ఇప్పుడు సృష్టి చేయాలి, తన కార్యక్రమాన్ని ప్రారంభించమంది జగన్మాత. ఎలా ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి?
భూమి లేదు అప్పుడు. అప్పుడు ఏం చేశారు, శివుడు విష్ణువు యొక్క చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చారు, మధుకైటవులు. వాళ్ళిద్దరిని చాలా యుద్ధం చేసి కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం జరిగిన తర్వాత విష్ణువు మీ మీద నేను గెలవలేకపోతున్నాను కాబట్టి వరం కోరుకోమంటే నువ్వేంటి మాకు వరం ఇచ్చేది, నువ్వే వరం కోరుకో మా దగ్గర నుంచి అన్నారు. అంటే మీరు నా చేతిలో చచ్చిపోండి అని ఆయన వరం కోరాడు. అప్పటికి అర్థమై సరే అని చెప్పి వరం మాట ఇచ్చాం కదా అని చెప్పి తలకాయ ఊపుతారు. విష్ణువు చక్రత్వం సంహరించిన దానికి వాళ్ళ యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి మాంసము రక్తం ఏదైతుందో ఎముకలు ఏవైతే ఉన్నాయో అవి పర్వతాలు, మాంసము ఈ రక్తం అంతా కూడా భూమిగా ఏర్పడింది. అప్పుడు బ్రహ్మ సృష్టి చేశాడు. ఫస్ట్ వాళ్ళ బ్రహ్మనే భయపెట్టారు. ఇవి మనకి దేవి భాగవతంలో చెప్పేటువంటి వృత్తాంతం. అంటే ఇదంతా జరగడానికి ముందుగా ఇంకో శక్తి ఉంది. ఆ శక్తి ఏంటి అనేది మాట్లాడుకో. జగన్మాత సృష్టి. జగన్మాత కూడా శ్రీమూర్తిని సృష్టించింది కూడా ఆమె అంట. ఇప్పుడు మీరు అలా వెళ్తే ప్రతిదానికి తల్లి భార్య సంబంధం ఏమిటి అనేది సందేహం కలుగుతుంది. అవును. దీంట్లో ఏంటంటే ఏదైనా సరే ఎనర్జీ కానీ లాంటి సృష్టి ప్రారంభానికి కానీ మూలం ఒకటే. మూలం నుంచి 2 కొమ్మలు వచ్చినాయి, 2 బ్రాంచెస్ అయ్యి ఇదొక ఇటు పక్క పెరిగింది, ఇటు పక్క పెరిగింది. అదే స్త్రీ పురుషులు అనుకోండి. ఈ స్త్రీ పురుషులు మళ్ళీ వచ్చేసేసి ఒకరికొకరు కలిసిన దానికి మళ్ళీ సృష్టి ప్రజ అనేది సంతతం పెరిగింది. వాళ్ళే ప్రజాపతులు అయ్యారు. అంటే ఇక్కడ ఒకటే ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే దీనికి అంతా కూడా మంచి కథా విధానం ఉంది కాబట్టి స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈశ్వరుడి యొక్క పుట్టుక అనేది లేదు. ఈశ్వరుడికి పుట్టుక లేదు, చావు లేదు, ఏమీ లేదు, ఒక రూపము లేదు, ఏదీ లేదు అనేది అందరూ అనుకుంటారు. మరి ఆ ఈశ్వరుడి యొక్క ప్రారంభము ఒక తల్లి దగ్గర నుంచి మొదలైంది. అంటే మూలమాత ఒక జగన్మాత దగ్గర నుంచి ఈ త్రిమూర్తులు పుట్టారు అనేది నిజమైతే ఈశ్వరుడిది కూడా ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా. ఈశ్వర శబ్దం వేరు, శివ శబ్దం వేరు, మహేశ్వర శబ్దం వేరు, పరమేశ్వర శబ్దం వేరు. ఇక్కడ దీంట్లో ఇక్కడ మీకు ఎప్పుడైతే జగన్మాత అనేది ఉందో జగత్పిత అనే వాళ్ళు ఉండాలిగా. సృష్టి స్థితి ప్రళయ కైరు సంస్థితాయి. ఇప్పుడు ఆదిశంకరుడు కూడా మహాలక్ష్మిని ఏమన్నాడంటే సృష్టిలోనూ ఉంది, స్థితిలోనూ ఉంది, ప్రళయంలోనూ ఉంది. ఎందుకంటే లక్ష్మీదేవిని శివుని అనేది శివాష్టోత్రంలో లక్ష్మీ స్వరూపం వస్తుంది, లక్ష్మి ఉంటుంది. లక్ష్మీ అష్టోత్రం శివాయ నమః అని వస్తుంది మంత్రం. అంటే శివుడు ఏదైతే ఫెమినైన్ రూపం ఉందో అదే మహాలక్ష్మి. లక్ష్మి మేల్ ఫేస్ ఏదైతే ఉందో శివుడు పురుష రూపం. అలానే విష్ణువు ఏదైతే ఉన్నాడో విష్ణువు యొక్క స్త్రీ రూపం పార్వతీదేవి నారాయణి, పార్వతి యొక్క పురుష రూపం విష్ణు. అందుకని ఇక్కడ ఏంటంటే శివుడికి పరంగా సంబంధించిన దాంట్లో ఎక్కడా కూడా ఒక ఫెమినైన్ రూపంలో శివుని చూపెట్టలేదు, లక్ష్మీ ఆలయం సపరేట్ గా చూపెట్టారు. అందువల్ల శివుడిని పసుపుతో పూజిస్తే దోషం అనే కారణం కూడా. ఆడవాళ్ళకి పసుపు ఎందుకంటే శరీరంలో వచ్చేటువంటి రక్త దోషాలు పోగొట్టడం కోసం పసుపు వాడమంటాం. శివ పూజలో పసుపు వాడితే దోషం. శివుడికి అసలు పసుపు చేయకూడదు. ఇలా చేసిన దాంట్లో ఎందుకంటే పుంసత్వానికి హాని జరుగుతుంది కాబట్టి శివుడు పురుష ప్రాధాన్యకంగా, జగన్మాత ప్రకృతి స్త్రీ ప్రాధాన్యకంగా, ప్రకృతే పార్వతీదేవి. వీళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానమే వచ్చేసేసి మిగతా ఇదంతా కూడా. కానీ ప్రజాపతులుగా ఎవరు చెప్పారని బ్రహ్మమానసపుత్రులు అన్నారు. అంటే బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఉద్భవించారు. వాళ్ళకు కూడా ఏదో ఒక స్త్రీ గర్భం నుంచి జనించారని చెప్పలేదు, కానీ వాళ్ళు మానసపుత్రులు. ఇప్పుడు దేవతలందరూ అతిథి పుత్రులు, అతిథేయులు అంటున్నాం. కానీ వాళ్ళు దేవత అతిథి గర్భంలో పుట్టారా? కానీ అలా వాళ్ళని ఏమంటాం మనం? అయోనిజులు అంటున్నాం. గర్భస్థ జీవితం వాళ్ళకి లేదు. ఎందుకంటే దానికి ఏదో పార్వతీదేవి ఏదో శాపం పెట్టింది వినాయకుడి విషయంలోనే. తర్వాత వచ్చి పార్వతీ శివ పార్వతుల యొక్క ఏకాంతాన్ని భగ్నం చేసిన దానికి ఆమె దేవతలకు మీకు సంతానం ఉండదని చెప్పించిందని చెప్తాను. అందుకని అప్పటికి ఇప్పటికి 3 కోట్ల దగ్గర ఆపారు మన దేవతలు. లేకుంటే ఇవాళ రోజున ప్రతి ఒక్కరిని దేవుళ్ళని చేస్తున్నాం మనం. గణపతి పూజలో ఏంటంటే మీరు గణపతిని ఆ విధంగా ఆయన ఒక స్వరూపంగానో లేదంటే ఒక విగ్రహ రూపంలోనో లేదంటే ఒక మూర్తి రూపంలో ఉండేటువంటి దాన్ని పూజించిన తర్వాత ఎప్పుడైతే దాన్ని నువ్వు విసర్జిస్తున్నావో నీలో ఉన్నటువంటి ఈ ఏకాగ్రం చేసిన దాన్ని వచ్చిన శక్తిని అంతా కూడా దాంట్లో ఉండాల్సిన సారం నువ్వు ఉంచుకొని ఈ తామసాన్ని అంతా వదిలించినట్టు నిమజ్జనంలో ఉన్న విశేషం అది. అందుక నిమజ్జనం చేసేది. నేను అనుకున్నది ఏంటంటే చాలా మంది కూడా ఇదే అనుకుని ఉంటారు. ఎందుకంటే భారీ భారీ విగ్రహాలు పెట్టుకుంటారు. పెద్దగా విగ్రహం పెట్టుకున్నప్పుడు విగ్రహంలో దేవుణ్ణి ఆవాహం చేసుకున్నప్పుడు ప్రతిరోజు అన్ని నైవేద్యాలు ఇవన్నీ పెట్టి ఎక్కువగా పూజలు చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక 11 రోజులు పెట్టుకొని చేసి తర్వాత నిమజ్జనం చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. 9 రోజులు ఎందుకు చేయాలి? ప్రతి దేవాలయం ప్రతిష్ఠ చేసే గణపతి ఉన్నాడుగా, మట్టి విగ్రహం ఎందుకు బయట పెట్టాలి? దీనికి ఏంటంటే అండి మట్టి విగ్రహంలో చేయమన్న కారణం పరిపూర్ణత్వం కోసం. మీరు కాలాన్ని విభజిస్తే ఉత్తరాయణం దక్షిణాయనం వచ్చిన తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు మంగళగౌరి వ్రతాలు చేసిన తర్వాత ఆ భాద్రపద మాసంలో గణపతి వస్తున్నాడు. అంటే ప్రథమ స్థానం అమ్మకిచ్చి జన్మకి ఇచ్చినప్పుడు మంగళగౌరి వ్రతంలో గౌరీదేవి తయారు చేసిన రూపమే గణపతి అనుకోండి. అంతే కదా, ఆమె తయారు చేసిన పిండి బొమ్మ వచ్చింది. దాన్ని పూజిస్తున్నాం. ఎందుకు పూజిస్తున్నాం?
నీ కోరికలు తీరటం కోసం. లేదంటే ఏంటి సృష్టిలో ఒక వరుస ఉందండి. భగవంతుడిని కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రూపంలో ఆరాధించే దానికి కారణం ఏంటంటే మొట్టమొదటిది సంకల్పం, స్థితి, గర్భం. రెండోది గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి రూపమే గణపతి. గణపతి రూపంలో పూజించారు. తర్వాత మళ్ళీ పోషణ తల్లే చేస్తుంది ఆశ్వేజ మాసం. అదే దేవీ నవరాత్రి. అంటే కాలాన్ని 2 భాగాలకు విభజిస్తే ఒకటి పురుష భాగం ఉత్తరాయణం, స్త్రీ భాగం దక్షిణాయనం కింద తీసుకుంటే, ఆ తర్వాత పితృస్థానం. పితృవు ఎవరు అంటే శివుడు. ఆశ్వేజ మాసం తర్వాత కార్తీక మాసం శివారాధన ఎక్కువ జరుగుతుంది. మార్గశిర మాసం వచ్చేసరికి విష్ణువుని ఆరాధిస్తాం ఎక్కువ మనం, ధనుర్మాస రూపంలో ఇంకో రూపంలో. విష్ణువు ఎవరు అంటే 3 లోకాలకి గురువు ఆయన. భగవద్గీత చెప్పిన లేదంటే గురువు, 3 లోకాలకి గురువు మహావిష్ణువు. అలాంటి విష్ణు రూపంలో. ఎందుకంటే వేదాలు ఎవరి ముఖం నుంచి వచ్చినాయి అంటే, వేదాలకు కూడా ఎవరి ముఖం చెప్తున్నాం అంటే హయగ్రీవుడు చెప్తున్నాం. హయగ్రీవుడు ముఖం నుంచి వేదాలు వచ్చినాయి. అందువల్ల వేదం చెప్పిన వాడే గురువు. దాన్ని విభజించాడు వేదవ్యాసుడు. దాని తర్వాత ఏమిటి, మార్గశిర మాసం తర్వాత ధనుర్మాసం అయిపోయిన తర్వాత వచ్చే సంక్రమణం, అక్కడి నుంచి ఉత్తరాయణం, ఆ తర్వాత నెక్స్ట్ సంతానం గురించి వివాహము శుభకార్యాలు మొదలు పెడతాం మాఘ పంచమంలో. ఇలా ఏంటంటే పూజలను కూడా ఒక రకమైనటువంటి క్రమ పద్ధతిలో అమర్చినటువంటి కారణం ఏంటంటే మన యొక్క సంకల్పం ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థాలు ఈ 4 సాధించాలి. వదులుకోవాల్సింది కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలను జయించాలంటే సమధమాదులను అలవర్చుకుని శమము, తమము, తర్వాత వచ్చి ఒక దీక్ష, సంకల్పము, వీటన్నిటి ద్వారా ఒక్కొక్కటి అధిగమించుకుంటూ వెళ్ళి పురుషార్థాలను సాధిస్తే, ఇక్కడ కామం అనేది అరిషడ్ వర్గాల్లోనూ ఉంది, పురుషార్థంలోనూ ఉంది. పురుషార్థ కామాన్ని సాధించాలి, అరిషడ్ వర్గాల్లో కామాన్ని వదులుకోవాలి. దేని పడితే అది కావాలని కోరుకోవడం తప్పు. అది అరిషడ్ వర్గం మనలో ఉన్నటువంటి తామసానో లేదంటే ఒక రకం దుర్గుణాన్ని ఇస్తుంది. కానీ ఏదైతే నువ్వు శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను సంతృప్తి పరచకుండా నువ్వేదో సాధించాలనుకుంటే రావణాసుడి గతే పడుతుంది. రావణాసురుడు బ్రహ్మజ్ఞాని అయినా కూడా ఒక రకమైన పతనానికే వెళ్ళాడు. కాబట్టి ఏంటంటే ఎక్కడ కామం ఉండాలి, ఎక్కడ దాన్ని విసర్జించాలి. అంటే అందుకేనా చాలా మంది చెప్పే విషయం ఏంటంటే పెళ్లి, పిల్లలు, సంసారం ఇవన్నీ చూసిన తర్వాతనే సన్యాసానికి కూడా ఒక అర్థం ఉంటది అని. కానీ నిజంగా ఈ రోజు నాకు ఒక సంపూర్ణమైన వినాయక చవితి ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా వినాయక చవితి చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము. పిల్లల్ని కూర్చోబెట్టి బుక్కులకు కూడా బొట్లు పెట్టి అక్కడ పెట్టి అదేదో బుక్కుల్లో అక్కడ పెడితే చదువు వచ్చేస్తుంది అన్న రేంజ్లో పూజలు చేసినాం. కానీ నిజంగా వినాయక చవితి అంటే ఏంటి, వినాయకుడు ఏంటి, ఆ పవర్ ఏంటి, అది మనలో నింపుకోవడమే వినాయక చవితి రోజు మనం చేయాల్సిన పని అన్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పినరు. చాలా సంతోషం. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నిజంగా చాలా సంతోషం వేసింది నాకు కూడా. మీ అందరికి కూడా నాకు తెలిసి సంతృప్తి చెందుతారు ఫస్ట్ ఈ విషయాలు అన్నిన తర్వాత. సో డెఫినెట్గా ఇది పాటించగలిగితే, మనం ఇట్లా ఈ విధంగా చేయగలిగితే మనం గెలిచినట్టే. అంతే. గురుగారు చాలా సంతోషం మీరు వచ్చినందుకు, చాలా విషయాలని చాలా డీటెయిల్గా చెప్పినందుకు. ఇలాంటి ఎన్నో విషయాలు, ఎన్నో చర్చలు మన ఇద్దరి మధ్యలో ఇంకా జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. దానివల్ల ప్రతి ఒక్కరికి ప్రతి దాని గురించి ఒక సమాధానం దొరుకుతుంది. మళ్ళీ మీరు రావాల్సిందే మా స్టూడియోకి. ఇంకా ఎన్నో విషయాలపైన, ఎన్నో మనకున్న డౌట్ల పైన మీరు ఇలాంటి వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నా. తప్పనిసరిగా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్.